ట్రంప్ మాటల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. రష్యా ఉక్రెయిన్ వార్, రష్యా ఆపట్లేదు, బాగుతోంది. ఉక్రెయిన్ ఆపట్లేదు, రివర్స్ అవుతోంది. పాప ఆయనకేమో నోబెల్ శాంతి బహుమతికి ప్రిపేర్ చేశారు, కానీ ఈలోపు ఇక్కడ యుద్ధం మాత్రం నడుస్తూనే ఉంది. ముగించలేని యుద్ధానికి ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాలంట. ఇజ్రాయెలు హమాస్ వార్ తాజాగా ఇవాళ కూడా గాజా మీద భారీ దాడులతో విరుచుకుపడింది. నిన్న రాత్రి నుంచి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సహజసిద్ధంగానే గాజాకి సంబంధించినటువంటి పరిపాలనా విభాగం అంటే హమాస్ వాళ్ళే నడిపేది అక్కడ పరిపాలనా విభాగం. సాధారణ ప్రజలు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, వృద్ధులు చచ్చిపోయారు అంటారు. వాళ్ళు 20 మంది ఉన్నారంటే 20 మంది మధ్యలో తీవ్రవాదులు ఉంటారు, లేదా 10 మంది తీవ్రవాదులు, 30 మంది సాధారణ ప్రజలు ఉంటారు. మళ్ళీ ఓ 2-3 రోజులు పోయిన తర్వాత ఏ లీడర్ పోయాడో, ఏ కమాండర్ లేచిపోయాడు, ఎవడు వాడు అన్నటువంటిది ఇజ్రాయెల్పై చెప్తుంది. అప్పటిదాకా ఇదే. బట్ ఆ తర్వాత చెప్పాక కూడా హైలైట్ అది కాదు, ఇది నడుస్తుంటుంది. ఏది ఈ సాధారణ ప్రజలు చంపేసి ముస్లింలను రెచ్చగొట్టడానికి అది బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి అది ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ, మీడియా పబ్లిసిటీ ద్వారా ఇదొక నాటకం నడుస్తూనే ఉంది. దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి.